భారత్-పాకిస్తాన్ సంబంధాలపై అమిత్ షా తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఉగ్రవాదం అంతమయ్యే వరకు పాక్తో చర్చలు జరిపేది లేదన్నారు. అయితే కశ్మీర్ యువతతో మాత్రం తాము తప్పకుండా మాట్లాడతామని తెలిపారు. లైన్ ఆఫ్ కంట్రోల్ గుండా ఇరు దేశాల మధ్య జరిగే ఎగుమతులు, దిగుమతుల పునరుద్ధరణ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా ఆన్సరిచ్చారు. ట్రేడ్ ఎకో సిస్టంలోనూ టెర్రరిస్టుల జోక్యం ఉందన్న షా, ఉగ్రవాదం అంతమయ్యే వరకు ఎలాంటి సంబంధాలను పునరుద్ధరించబోమని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలతో ఛాంపియన్స్ ట్రోఫీపై క్లారిటీ వచ్చేసిందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. పాక్కు టీమిండియాను పంపబోమని ఆయన ఇండైరెక్టుగా క్లారిటీ ఇచ్చారని చెబుతున్నారు. షా వ్యాఖ్యలతో పాకుపై భారత్ ఎంత సీరియస్గా ఉందన్నది అర్థమవుతోందని, ఈ సిచ్యువేషన్లో ఇంకా టీమును పాక్కు ఎలా పంపిస్తారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కాగా పాక్కు టీమిండియాను పంపేది లేదంటూ బీసీసీఐ పట్టుదలతో వ్యవహరించటం, ఆ తర్వాత ఐసీసీకి చైర్మన్గా జైషా నియామకం కావటంతో మన బోర్డు చెప్పిందే నడుస్తుందని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ వర్గాలు చెప్పడంతో ఏం జరుగుతుందోనని అంతా ఎదురుచూశారు. అటు ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచెస్, వెన్యూస్కు సంబంధించిన డ్రాఫ్ట్స్ని ఐసీసీకి పీసీబీ సబ్మిట్ చేసింది. దీంతో ఈ వివాదంపై సెంట్రల్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందోనని వెయిట్ చేస్తున్న టైంలో తాజాగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్న ఆయన, టెర్రరిజం అంతమయ్యే వరకు ఆ దేశంలో చర్చలు జరపబోమని స్పష్టం చేశారు. పాక్తో సంబంధాలను పునరుద్ధరించేది లేదని క్లారిటీ ఇచ్చారు.